పుబ్బా నక్షత్రం అండి. సింహరాశికి సంబంధించిన యొక్క పుబ్బా నక్షత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్‌గా ఉంటారనమాట. శుక్రుడి యొక్క నక్షత్రం కాబట్టి అందుకే బహుశా వీళ్ళ మీద నరదృష్టి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. విమెన్‌లోనే వీళ్ళకి ఎక్కువగా కష్టాలు అంటే వాళ్ళతో శత్రుత్వం కానీ, కష్టాలు కానీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తరువాత మెజారిటీ ఆఫ్ పుబ్బా నక్షత్రం మెన్ ఆర్ విమెన్ ఎవరైనా సరే మెరిటల్ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి, క్లాషెస్ అనేటువంటివి చూస్తూ ఉంటారండి. దీంతో పాటుగానే పుబ్బా నక్షత్రం వాళ్ళకి మేజర్‌లీ వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు కానీ, స్పైనల్ కార్డ్ కావచ్చు, సయాటికా, సర్వైకల్ స్పాండిలైటిస్ కావచ్చు, వీటికి సంబంధించిన ఇబ్బందులొస్తాయి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఈవెన్ వీళ్ళు పనిచేసేటువంటి వృత్తిలో కూడా సాటిస్ఫాక్షన్ లేకపోవడం, వర్కహోలిక్ అండి. బట్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఈ 2026 సంవత్సరంలో కూడా అష్టమ శని యొక్క ప్రభావం కనబడుతోంది. గురువు అనేటువంటి ఆయన పరిపూర్ణమైనటువంటి శుభత్వాన్ని ఇవ్వడం లేదు. జన్మంలో కేతువు, సప్తమంలో రాహు అండి. మ్యారిటల్ లైఫ్‌లో డిస్టర్బెన్సెస్ కానీ, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది సాయంత్రం లోపు మారిపోవడం కానీ, అంటే స్టేబుల్‌గా ఆలోచన లేకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. సో పుబ్బా నక్షత్రం వాళ్ళు మేము జెమ్స్ సొల్యూషన్ ద్వారా ఏ జెమ్ స్టోన్ పెట్టుకుంటే మాకు బాగా కలిసి వస్తుంది, మా జీవితంలో టర్నింగ్ పాయింట్ రావాలంటే మేము ఏ జెమ్ స్టోన్ ధరించాలి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఉమాసార టీమ్కి ఫార్వర్డ్ చేయండి. మీ జాతకాన్ని చూసిన తర్వాత రత్నశాస్త్రం ప్రకారము పుబ్బా నక్షత్రం వాళ్ళు ఏ జెమ్ స్టోన్ పెట్టుకోవాలో మా వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఏ రోజు పెట్టుకోవాలి, ఏ టైంలో పెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ అన్ని ఆ స్టోన్ పూజ చేయించబడి మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా మా టీం మీతో ఫాలోఅప్లో ఉంటారు.